హాయ్ అండి. వెల్కమ్ టు మంజు బుజ్జి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నా. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తుంటే ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే నా ముందు వీడియోస్ కూడా చూసేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కన నా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకైతే నా వీడియోస్ అనేటివి రీచ్ అవుతాయన్నమాట. ఓకేనా? ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఇంకా నేనైతే ఇవాళ మఖానా రెసిపీ అయితే చేస్తున్నానండి స్నాక్స్ కోసం. ఇందులో ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. హెల్త్‌కి చాలా మంచిదని చాలా వీడియోస్‌లో అయితే చూసానండి. ఇంకా ఈ రెసిపీ చేయాలని చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. అస్సలు కుదరలేదనమాట. సో, ఇవాళైతే కుదిరింది. నేనైతే ఇంతకుముందు ఎప్పుడూ తినలేదండి అస్సలైతే. ఇవాళ చేసి తిని దీని టేస్ట్ ఎలా ఉందో మీతో అయితే షేర్ చేసేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ఓకేనా? ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం, వచ్చేసేయండి. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి గీ లేదా బటర్ 1 స్పూన్ అయితే వేసేసుకొని మఖానా వేసేసిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వేయించుకుంటూ ఉండాలి. యాక్చువల్లీ ఇవి సాఫ్ట్గా ఉంటాయండి. సో క్రిస్పీనెస్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలండి. కొంచెం హై ఫ్లేమ్ పెట్టినా కూడా మాడిపోతాయి. నాకు తెలియదు కదండి, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొంచెం ఫాస్ట్గా పెట్టేశాను అనమాట. కొంచెం కొన్ని బ్లాక్ కలర్లో అయిపోయాయి. ఇప్పుడు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి నో ప్రాబ్లం. ఇప్పుడు చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే మీరు లో ఫ్లేమ్లో పెట్టి క్రిస్పీనెస్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత వాటిని ఒక ప్లేట్లోకి ఇలా తీసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ సేమ్ ప్యాన్లో మళ్ళీ గీ లేదా బటర్ ఏది ఉంటే అదైతే యాడ్ చేసేసుకొని అందులోనే కొంచెం కారం, ఇంకా కొంచెం చాట్ మసాలా వేసేసుకొని ఇంకా ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న మఖానా ఉంది కదా, సో దాన్ని కూడా మళ్ళీ ఇందులో వేసేసుకొని మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట. ఇంకా కారం, చాట్ మసాలా మీకు స్పైసెస్కి తగినంత వేసుకోండి. వేసుకున్న తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న మఖానాన్ని కూడా వేసి మంచిగా మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మళ్ళీ మంచిగా ఫ్రై చేయాలి. మనం ఎంత ఫ్రై చేస్తే అవి అంత క్రిస్పీగా తయారవుతున్నాయండి. నేనైతే ఇవాళ చేశాను కదా, ఇంకా చెక్ చేస్తూ ఉన్నానన్నమాట. మంచిగా ఫ్రై అయినటివైతే చాలా క్రిస్పీగా ఉన్నాయి. టేస్ట్ కూడా చాలానే బాగుంది. అంటే నాకు పాప్కార్న్ తిన్న ఫీలింగే వచ్చిందనమాట. టేస్ట్ డిఫరెంట్ ఏం లేదు, బాగుంది. పాప్కార్న్ తిన్న ఫీలింగే ఉందన్నమాట. హెల్త్‌కి చాలా మంచిదన్నారు కదా, సో ట్రై చేశానన్నమాట. టేస్ట్ అయితే నాకు నచ్చింది, మా పిల్లలకు కూడా నచ్చిందనమాట. సో ఇంక ఇక్కడ చూసారు కదండి, కిచెన్లో ఉండి రాగానే ఫుల్ స్వెటింగ్ అనమాట. అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇప్పుడు టైం అయితే 5:30, 6 అవుతుంది. ఆ టైంలో కూడా అంత ఉడికిపోతుంది కిచెన్లో. ఇప్పుడే ఇంకా సమ్మర్ వస్తే ఎలా ఉంటుందో మరి. ఇంకా ఇక్కడైతే నేను మా చిన్న పాప అయితే టేస్ట్ చేస్తున్నాం. మీరే చూడండి తన ఎక్స్ప్రెషన్ ఎలా ఉందో. నాకైతే నచ్చింది, తనకు కూడా నచ్చింది. కాకపోతే నేను చాట్ మసాలా కొంచెం ఎక్కువ వేసేసాను. సో తనకి కొంచెం సాల్టీగా అనిపించింది అనమాట. సాల్ట్ ఎక్కువగా ఉందని చెప్తోంది. సో వేసుకునే వాళ్ళు చూసి వేసేసుకోండి. చాట్ మసాలా ఇంకా సాల్ట్ చూసి వేసుకోండి. ఇంకా మీలో ఇంతకుముందు ఎవరైనా మఖానా తినున్నారా లేదా అన్నది కింద కామెంట్ చేసేయండి. నేనైతే ఫస్ట్ టైం తిన్నానండి, చాలా బాగుందన్నమాట. అదే పాప్కార్న్ తిన్న ఫీలింగే ఉంది. సో ఇంకా ఎవరైనా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మర్చిపోకుండా కింద కామెంట్ అయితే చేసేయండి. ఇంకా ఇదేనండి ఇవాళ చిన్న వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తా. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్.